3 దాంట్లో ఏదైనా ఒకటి ఇట్లా సెంటర్లో పెట్టాలి. పైన 2 ఉంటాయి కదా, ఈ 2 కన్నా తక్కువ బట్టలు వేయాలి. ఓకే, 2 కన్నా పైకి వెళ్ళదు. ఓకే, అది దాని ద్వారా పైకి వెళ్తే ఏమవుతుందంటే మనకు వాషింగ్లో స్పిన్నింగ్ అవుతుంది కదా, ఆ టైంలో ప్రాబ్లమ్ వస్తుంది, ఇంకా వాషింగ్ క్వాలిటీ కూడా రాదు. ఓకే, 3/4 ఆఫ్ డ్రమ్, ఫుల్ డ్రమ్ ఎప్పుడు వేయదు. అసలు ఎవ్రీ వాష్ ఒకసారి రబ్బర్కి డ్రై క్లాత్ తీసుకొని తుడుచుకోవాలి. ఓకే, క్లీన్ చేసి పెట్టాలి. అక్కడ ఏమైనా కాయిన్స్ ఏమైనా చిన్న చిన్న పిన్స్ బటన్స్ ఏమైనా పడే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే అది మళ్ళీ క్లోజ్ చేసిన టైంలోనే అన్ని చెక్ చేసుకుంది. అది బెనిఫిట్, ఎందుకంటే ఆ రబ్బర్ వరకు మొత్తం క్లోత్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ పిన్స్ అట్లానే ఉన్నాయంటే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, రబ్బర్ పాడవుతుంది. ఓకే, తర్వాత వచ్చేసి పౌడర్ అయినా లిక్విడ్ అయినా ఇక్కడ యూస్ చేసుకున్నాను. కంఫర్ట్ ఇక్కడ బట్టలు సోకింగ్ చేసుకుంటే ఒక ఆప్షన్ ఉంటుంది, సోకింగ్ ఆప్షన్. అప్పుడు 2 సైడ్స్లో వేయాలి. ఓన్లీ వాషింగ్ చేయాలంటే 1 సైడ్. కంఫర్ట్ ముందే వేయొచ్చా? ఫస్ట్లో వేసి పెట్టచ్చు. ఓకే, బట్ దాంట్లో అయితే ఏం చేయాలంటే 1 కప్ కంఫర్ట్ వేస్తే 1 కప్ వాటర్ కూడా వేయాలి, డైల్యూట్ చేయాలి. ఎందుకంటే థిక్నెస్ కొంచెం ఎక్కువ వస్తుంది, అది ప్రాబ్లమ్ ఇస్తుంది, అందుకే ఇక్కడ వేయాలి. మళ్ళీ దీనికి క్లీనింగ్ ఆప్షన్ కూడా ఉంది. యూస్ చేసి బయటకు తీసేసుకొని క్లీన్ చేసి పెట్టాలి. ఎవ్రీ 15 days వన్స్ తీయాలి. ఓకే, దీన్ని క్లీన్ చేసి పెట్టాలి. మళ్ళీ సెకండ్ థింగ్ వచ్చేసి ఇక్కడ ఒక పౌడర్ లిక్విడ్ 2 వాడచ్చు. పౌడర్ వాడితే ఇది తీసేయాలి, లిక్విడ్ వాడితే క్లిప్ ఇక్కడ ఉంచాలి. ఫస్ట్ ఇంక పెట్టి డ్రాగ్ చేస్తే బ్రష్ చేసేస్తే ఇది పవర్ ఆన్ చేసుకున్నాం కదా. పవర్ ఆన్ చేసుకున్నాక ఇక్కడ మనకు స్టార్ట్ ఆప్షన్ ఉంది, స్టార్ట్ బటన్ 3 seconds హోల్డ్ చేస్తే మన మషిన్ వర్కింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఒకవేళ ప్రోగ్రామ్స్ మార్చుకోవాలి, మనం ఆన్ చేస్తేనే మనకి ఇక్కడ కాటన్ సైకిల్ చూపిస్తుంది, కాటన్ ఫర్ కాటన్ క్లోత్స్. ఓకే, ఒకవేళ లోడ్ తక్కువ ఉంది అంటే 15 minutes వాష్ చేసుకోవచ్చు. స్మాల్ లోడ్స్ ఇలా 2 pairs ఉన్నాయి, ఎక్కువ లేదు అంటే 15 minutes అని రాసి వస్తుంది. 15 minutes అయిపోతుంది, ఇక్కడ సైకిల్ కంప్లీట్ అవుతుంది. ఈ కాటన్ ఫర్ కాటన్ బెడ్షీట్స్ అండ్ కర్టన్స్. స్ట్రాంగ్ ఉంటాయి కదా బెడ్షీట్స్ ఉంటాయి మన దగ్గర, కాటన్ కర్టన్స్ ఉంటాయి, ఇది యూజ్ చేయాలి. బట్ కర్టన్స్ లో ఏంటంటే రింగ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఆ రింగ్స్ కి ఏం చేయాలంటే ఒక క్లాత్ తీసేసి చుట్టేసి వేయాలి, దాన్ని క్లాత్ తోనే మొత్తం క్లోజ్ చేసి వేయాలి. తర్వాత సింథెటిక్ సిల్కీ డ్రెస్సెస్, పాలిస్టర్, నైలాన్ ఉంటాయి, సపరేట్గా వాడచ్చు. తర్వాత డెలికేట్స్, వర్క్ సారీస్ ఉంటాయి, పార్టీ వేర్ డ్రెస్సెస్ ఉంటాయి. బట్ దీంట్లో ఏంటంటే అలాంటి క్లోత్స్ ఉంటే దీంట్లోనే వాడాలి. దాంట్లో ఈ ఆప్షన్ ఎలా ఉంటుందంటే వాషింగ్ స్పీడ్ స్లో ఉంది, స్పిన్నింగ్ స్పీడ్ కూడా స్లో ఉంటుంది, 400 ఉంటుంది ఆర్పి. ఓకే, తర్వాత ఫంక్షన్ వచ్చేసి టవల్స్. సపరేట్ టవల్స్ వాడుతున్నారు అంటే ఓకే, లేదంటే మిక్స్ కూడా వేసుకోవచ్చు. మిక్స్ ఆప్షన్ ఒకటి వస్తుంది. బెడ్డింగ్ ఫర్ బెడ్షీట్స్. ఓకే, ఈ బెడ్డింగ్ ఆప్షన్లో ఆల్ టైప్ ఆఫ్ బెడ్షీట్స్ వేసుకోవచ్చు, కాటన్ వేసుకోవచ్చు, సిల్క్ వేసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో ఆర్పిఎం 800 ఇచ్చారు. వాషింగ్ స్పీడ్ కూడా నార్మల్ ఉంటుంది, ఎక్కువ స్పీడ్ ఉండదు. అప్పుడు బట్టలు పాడవద్దు మనకు. షర్ట్స్ ఉంటే ఓన్లీ షర్ట్స్ వాడుకోవచ్చు. ఓకే, తర్వాత లైక్ హైజీన్స్, ఎప్పుడైనా హాస్పిటల్ అట్లా విజిట్ అవుతాం మనం, ఎనర్జీ రిలేటెడ్ క్లోత్స్ ఉంటాయి. ఈ ఆప్షన్ యూస్ చేసుకుంటే మషిన్ ఏం చేస్తుందంటే వాష్ చేసిన తర్వాత స్టీమ్తో వాష్ చేస్తుంది. బ్యాక్టీరియాస్ ఎలర్జీస్ ఏమైనా ఉంటాయి, హాస్పిటల్ అట్లా విజిట్ అవుతాం మనం, అలాంటి క్లోత్స్ వచ్చేసి మనకి హాస్పిటల్లో సపోజ్ విజిట్ అయినామంటే మాక్సిమం కాటన్ క్లోత్సే ఉంటాయి. అలాంటివి ఉంటే మనం దీంట్లో వేసుకోవచ్చు. ఓకే, తర్వాత ఫంక్షన్ వచ్చేసి వూలన్ డ్రెస్, స్వెటర్స్ ఉంటాయి. తర్వాత వచ్చేసి యాక్టివ్ వేర్. ఓకే, స్పోర్ట్స్ డ్రెస్సెస్ ఉంటాయి, దీంట్లో వాడుకోవచ్చు. తర్వాత కలర్స్, న్యూ డ్రెస్సెస్ ఉంటాయి, కలర్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అంటే ఇది యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో ప్రొటెక్ట్ చేస్తుంది, కలర్ టెంపరేచర్ డిక్రీజ్ చేసేస్తుంది, వాషింగ్ స్పీడ్ కూడా డిక్రీజ్ చేసి వాష్ చేస్తుంది. ఓకే, కలర్ వెళ్ళకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. డెనిమ్ వచ్చేసి జీన్స్ ప్యాంట్స్ కోసం సపరేట్ వాడుకుంటే ఇది వాడుకోవచ్చు. తర్వాత బేబీ కేర్, బిలో 5 years బేబీస్ క్లోత్స్ ఉంటాయి, ఎలర్జీ రిలేటెడ్ ఉంటాయి. ఇది యూజ్ చేస్తే దీంట్లో 90 degree టెంపరేచర్లో వాష్ చేస్తుంది, దానివల్ల ఇంకా వాషింగ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత ఫంక్షన్ వచ్చేసి సైలెంట్ వాష్. ఒకవేళ నైట్లో వాడుకుంటున్నారు మీరు, సౌండ్ అవసరం లేదు, అప్పుడు ఈ ఆప్షన్ యూజ్ చేయొచ్చు. తర్వాత మిక్స్ లోడ్, రెగ్యులర్ కోసం మిక్స్ లోడ్ యూజ్ చేసుకోవాలి. మిక్స్ లోడ్లో ఏం చేయాలి అంటే ఆర్పిఎం డిక్రీజ్ చేయాలి. ఓకే, 1200 ఉంది కదా, ఒకవేళ మీరు కాటన్ ప్లస్ జీన్స్ కూడా ఉన్నాయి దీంట్లో, ఒకవేళ మిక్స్ చేస్తున్నారు అంటే ఆర్పిఎం 800 పెట్టాలి, లేదు అంటే 1200 పెట్టచ్చు. ఓకే, ఓన్లీ కాటన్ ఉన్నాయంటే 1200 పెట్టచ్చు, సింథటిక్స్ ఉన్నాయంటే 1200 పెట్టచ్చు, జీన్స్ ఉన్నాయంటే 100% 800 పెట్టాలి. ఓకే, తక్కువ ఆర్పిఎం ఉండాలి. తర్వాత వచ్చేసి టెంపరేచర్. ఇప్పుడు టెంపరేచర్ దీంట్లో 40 degree అని చూపిస్తుంది. ఒకవేళ కొంచెం ఇంక్రీజ్ చేసి వాష్ చేయాలంటే 60 degree పెట్టచ్చు. దీంట్లో మిక్స్ లోడ్ CO అంటే కోల్డ్ వాటర్, దీంట్లో హాట్ వాటర్ రాదు అసలు. ఓకే, ఇప్పుడు మనకి ఏ ప్రోగ్రామ్ కావాలి జస్ట్ సెలెక్షన్ చేస్తే కూడా ఈ 2-3 సెట్ అయిపోతుంది. మాన్యువల్గా చేసుకోవాలంటే ఇక్కడ బటన్స్ ఉన్నాయి. తర్వాత ఎన్నిసార్లు రిన్స్ చేయాలి, వాష్ చేసిన తర్వాత క్లీన్ చేస్తాం కదా ఫ్రెష్ వాటర్తోనే, 2 times అయితే డిఫాల్ట్ వస్తుంది, 3, 4, 5 మీరు పెట్టచ్చు. ఓకే, డిఫాల్ట్ వచ్చేసి 2 పెట్టుకోవాలంటే కూడా ఓకే, ప్రోగ్రామ్కి ఎంతో సరిపోతుంది. తర్వాత అడిషనల్ ఫంక్షన్స్ కూడా ఉన్నాయి. ఓకే, తర్వాత క్లౌడీ డే, రైనీ సీజన్, బయట సపోజ్ వర్షం అవుతుంది, మషిన్లో కొంచెం ఎక్కువ డ్రై కావాలి మనం, అప్పుడు క్లౌడీ డే యూస్ చేయొచ్చు.
నార్మల్ డ్రై కన్నా ఇంకా 20% ఎక్స్ట్రా డ్రై అవుతుంది, అంటే 80-90% వరకు అయిపోతుంది. కదా ఓన్లీ రిన్స్ అండ్ స్పిన్. సపోజ్ మనం బయట హ్యాండ్ వాష్ చేసినాం, మషిన్లో రిన్స్ అండ్ డ్రై అయిపోవాలి. ఇది ఓన్లీ డ్రై చేయాలంటే ఓన్లీ స్పిన్. లాస్ట్ వన్ వచ్చేసి మనకి డ్రమ్ క్లీనింగ్. ఎవ్రీ 40 వాషెస్ ఒకసారి టప్ క్లీనింగ్ కూడా చేయాలి. లోపలికి డ్రమ్ ఎంటీగా పెట్టాలి. ఈ ప్రోగ్రామ్ పెట్టి జస్ట్ స్టార్ట్ చేసేస్తే డ్రమ్ ఒక పౌడర్ వేయాలి కూడా, ఎందుకంటే ఈ ఏరియాలో హార్డ్ వాటర్ కదా తెలియదండి, కొత్తగా వచ్చింది. అయితే ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా మిక్స్ ప్రోగ్రామ్ ఏమైనా పెట్టుకున్నాం అనుకోండి, మోస్ట్లీ డైలీ మిక్స్డే పెట్టుకుంటాం కదా. ఓకే మిక్సే పెట్టుకోవాలి. తర్వాత ఆర్పిఎం వచ్చేసి దీంట్లో ఉన్నాయంటే 800 లేదంటే 200 పెట్టచ్చు. ఇంకా దీంట్లో ఎడిషనల్ ఫంక్షన్స్ ఉన్నాయి కొన్ని. ఈ హ్యాండ్ సింబల్ ఇక్కడ ఒకటి ఉంది, దీన్ని టచ్ చేస్తే ఎడిషనల్ ఫంక్షన్స్ యాడ్ వస్తుంటాయి. ఫస్ట్ ప్రీ వాష్. ఓకే, ప్రీ వాష్ అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడ మెయిన్ సైకిల్ సెలెక్షన్ చేసుకోవాలి. మిక్స్ అంటే మిక్స్ లోడ్ పెట్టుకున్నాం, హ్యాండ్ సింబల్ టచ్ చేసినాం, రొటేట్ చేస్తే ప్రీ వాష్ వచ్చింది. ప్రీ వాష్ అంటే బట్టలు నానబెట్టడానికి మెషిన్లో 20 minutes సోకింగ్ చేసి వాష్ చేస్తుంది. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఇంటెన్సివ్ వాష్. స్టెయిన్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, సపోజ్ నానబెట్టాల్సిన అవసరం లేదు, బట్ వాషింగ్ డీప్ కావాలి కొంచెం అంటే ఈ ఆప్షన్ యూజ్ చేయొచ్చు. వాషింగ్ స్పీడ్ ఇంక్రీజ్ అయిపోతుంది. ఓకే, సెకండ్ ఆప్షన్లో. థర్డ్ ఆప్షన్ వచ్చేసి బబుల్ సోప్. ఇది వచ్చేసి సూపర్. వైట్ డ్రెస్సెస్, బెడ్షీట్స్ ఉంటాయి, చిన్నపిల్లలు యూనిఫామ్స్ ఉంటాయి, ఆఫీస్ యూనిఫామ్స్ ఉంటాయి మనవి. అప్పుడు ఈ పెట్టుకుంటే 30 minutes సోకింగ్ చేస్తుంది విత్ ఫోమ్. అది ఫోమ్ వచ్చేసి లైక్ ఎక్కువ డర్ట్ ఉన్నా సరే ఆ ఫోమ్ ఏం చేస్తుంది, ఇన్సైడ్ క్లోత్స్ వరకు వెళ్ళేసి మనకు మొత్తం రిలీజ్ చేస్తుంది, డస్ట్ మొత్తం రిలీజ్ చేస్తుంది. సో వాషింగ్ క్వాలిటీ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అది పెట్టుకుంటే. ఓకే, తర్వాత ఆప్షన్ వచ్చేసి ఏంటంటే మనకు మై సైకిల్స్. ఇప్పుడు సైకిల్స్లో ఎన్ని సైకిల్స్ ఉన్నాయి మనకు. ఓకే, సపోజ్ కొన్ని సైకిల్స్ అవసరం లేదు అనుకోండి, లైక్ ఈ కాటన్ ఉంది, క్విక్ వాష్ ఉంది, ఈ 2 మనకు అవసరం లేదనుకోండి. జస్ట్ దీనికి అన్చెక్ చేసేసి ఇక్కడ సేవ్ చేసేస్తే ఇక్కడ డిస్ప్లేలో అది షో చేయదు, యాడ్ అవుతుంది. మళ్ళీ యాడ్ చేసుకోవాలి అంటే మై సైకిల్ లిస్ట్లోకి వెళ్ళాలి. మనం ఫేవరెట్ అనుకోండి, ఫేవరెట్ లాగా ఏమేమి ఎక్కువ యూజ్ చేస్తున్నాం అదే పెట్టుకొని మిగతా అన్ని తీసేసుకోవచ్చు. అట్లా చేసుకోవచ్చు. సైకిల్స్లోకి వెళ్ళాలి. ఓకే, తర్వాత ఆప్షన్ వచ్చేసి డిలే. ఎప్పుడైనా బయటికి వెళ్తున్నాం, వచ్చే వరకు వాష్ కూడా అయిపోవాలి అంటే మనం ఈ డిలే పెట్టుకొని వెళ్ళచ్చు. ఓకే, సపోజ్ 8 hours వరకు వాటర్ తీసుకోవచ్చు. ఆఫ్టర్ 7 hours వాటర్ తీసుకుంటే 8 hours లో కంప్లీట్ చేస్తుంది. ఒకవేళ నైట్లో పెట్టి మార్నింగ్ తీసుకోవాలనుకుంటే కూడా ఆప్షన్ బెటర్ ఉంటుంది. తర్వాత ఆప్షన్ వచ్చేసి మనకి సైడ్ లాక్. ఈ లాక్ చేసేస్తే ఈ ప్యానల్ కూడా లాక్ అయిపోతుంది, ఈ డోర్ కూడా లాక్ అయితే ఉంటుంది. ఇది ఇప్పుడు దీంట్లో ఏమీ వర్క్ అవ్వదు, మనకు ప్లే బటన్ కూడా వర్క్ అవ్వదు. మళ్ళీ అన్లాక్ చేయాలి. నెక్స్ట్ ఆన్ చేసిన టైంలో మళ్ళీ అన్లాక్ చేసి ప్రోగ్రామ్ పెట్టుకోవాలి. ఓకే, తర్వాత ఏముంది అంటే మనకు ఇక్కడ వచ్చేసి ఒకటి డస్ట్ ఫిల్టర్ ఉంటుంది. దీనికి జస్ట్ ఏమైనా కీ, స్క్రూ డ్రైవర్ ఏమైనా ఉంటుంది కదా, అది తీసుకొని ఇట్లా పెట్టి ప్రెస్ చేయాలి, ఓపెన్ అయిపోతుంది లాక్. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఈ ఫిల్టర్ ఉంది ఒకటి, ఈ ఫిల్టర్ లెఫ్ట్ సైడ్ రొటేట్ చేసుకొని ఓపెన్ చేయాలి. 15 days once తీసి క్లీన్ చేసి పెట్టాలి. ఓకే, ఇది చేయకపోతే ప్రాబ్లమ్స్ అంటే 2 to 3 ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫస్ట్ వచ్చేసి మెయిన్గా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది. ఓకే, సెకండ్ థింగ్ వచ్చేసి ఏముంటుంది అంటే మనకు దీనివల్ల ఏదైనా కాయిన్స్ పిన్స్ ఆగిపోయినా అంటే మోటార్ ఖరాబ్ అయిపోతుంది, పంప్ మోటార్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇది పోయింది అంటే కూడా ప్యానల్ కూడా పోయే ఛాన్సెస్ ఉంటుంది, మొత్తం లింక్ ఉంటాయి. అందుకే దీని మెయింటెనెన్స్ కాస్ట్ 15 days once కంపల్సరీగా క్లీన్ చేయాలి. ఓకే, సెకండ్ థింగ్ వచ్చేసి ఎమర్జెన్సీ డ్రైన్ పైప్. ఇప్పుడు సపోజ్ మీరు మషిన్ స్టార్ట్ చేశారంటే డోర్ లాక్ అయిపోతుంది వెంటనే. ఓకే, డోర్ ఓపెన్ కాదు. ఎప్పుడు వరకు కాదు అంటే మొత్తం ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయే వరకు డోర్ ఓపెన్ కాదు. మనం పాజ్ చేసి వాటర్ ఉంటే కూడా ఆ టైంలో సపోజ్ డ్రమ్ లో వాటర్ ఉంది, అప్పుడు పాజ్ చేసినామంటే కూడా ఓపెన్ కాదు. డ్రమ్ లో వాటర్ ఉంది, ఇక్కడ పాజ్ చేసినామంటే కూడా డోర్ ఓపెన్ కాదు. ఎప్పుడు వాటర్ రిలీజ్ అవ్వచ్చు అప్పటి వరకు ఓపెన్ అవ్వదు. అయితే ఒకవేళ కరెంట్ పోయిన టైంలో ఎమర్జెన్సీ ఉంది, సపోజ్ 5-6 hours కోసం బయటికి వెళ్ళిపోతున్నాం, లేదంటే 5-6 hours వాటర్ డ్రైన్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, లాగేస్తే వాటర్ డ్రైన్ అవుట్ అయిపోతుంది. అప్పుడు డోర్ లాక్ ఓపెన్ అయిపోతుంది, బట్టలు తీసుకొని బయట వేసుకోవచ్చు. ఓకే, ఒకవేళ పవర్ పోయిన టైంలో ఇట్లా చేసుకోవాలి మాన్యువల్గా. లేదు ఒకవేళ మీరు పవర్ ఉంది ఆ టైంలో మషిన్ ఆపేసి బట్టలు తీసుకుందాం అనుకుంటున్నాం అంటే ఏదైనా ప్రోగ్రామ్ లో ఉందనుకోండి, సపోజ్ కాటన్ లో ఉంది, మీరు ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసేస్తున్నారు, ఏం చేయాలి, జస్ట్ పాజ్ చేయాలి, ప్రోగ్రామ్ చేంజ్ చేసేయాలి. ఓకే, మళ్ళీ స్టార్ట్ చేసేసారి కంటిన్యూ, వాటర్ డ్రైన్ అవుట్ అయిపోతుంది. ఓకే, ఫస్ట్ పాజ్ చేసి ప్రోగ్రామ్ చేంజ్ చేసేసి మళ్ళీ స్టార్ట్, అప్పుడు డ్రైన్ అవుట్ చేసేస్తుంది. అది ఆగిపోతేనే క్లోజ్ తీసుకొని బయట వేసుకోవచ్చు. ఇప్పుడు మీరు